ఇంట్లో వర్కౌట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా, అంటే ఏ వేరియేషన్ ఎలా చేయాలి, ఒక వేరియేషన్ లో ఎన్ని సెట్లు చేయాలి, ఒక సింగిల్ సెట్ లో ఎన్ని రిప్స్ చేయాలి, దాంతో పాటు సెట్ నుంచి సెట్ కి వెళ్ళేటప్పుడు వెయిట్ అనేది ఎందుకు ఇంక్రీజ్ చేయాలి, అండ్ సెట్ కి గ్యాప్ ఎంత తీసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే నేను ఏ వేరియేషన్ చేసినప్పటికీ కూడా ఒక 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ డంబిల్స్ అయితే నా ముందు పెట్టుకుంటా. అంటే 5 kg డంబిల్స్ అండ్ 10 kg డంబిల్స్, దాంతో పాటు 15 kg డంబిల్స్. మనం ఒక వేరియేషన్ చేసేటప్పుడు దానిలో 3 సెట్లు చేయాలి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సెట్ నుంచి మరొక సెట్ కి వెళ్ళేటప్పుడు మీ డంబిల్ వెయిట్ కూడా పెంచుకుంటూ పోవాలి. ఒకవేళ నువ్వు 5 kg డంబిల్ తో చేస్తే 12 to 15 రెప్స్ అయితే సరిపోతాయి. అదే 10 kg డంబిల్ తో చేస్తే 12 రెప్స్ అయితే సరిపోతాయి. ఒకవేళ అదే 15 kg డంబిల్ తో చేస్తే మాత్రం ఒక 10 రెప్స్ అయితే సరిపోతాయి. సో ఇలా మనం తక్కువ వెయిట్ తీసుకున్నప్పుడు ఎక్కువ రెప్స్, ఎక్కువ వెయిట్ తీసుకున్నప్పుడు తక్కువ రెప్స్. సో దీనికోసం మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే మీరు ఒక 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ డంబిల్స్ అయితే తయారు చేసుకోండి. అంటే 5 kg 2, 7.5 kg 2 అండ్ 10 kg 2. దీంతో పాటు ఒక బార్బెల్ రాడ్ కూడా తయారు చేసుకోండి. మీకు తెలియని విషయం ఏంటంటే మన దగ్గర ఒక బార్బెల్ రాడ్ ఉంటే దాంతో చాలా వేరియేషన్ ట్రై చేయొచ్చు. మన నెక్స్ట్ వీడియోలో బార్బెల్ రాడ్ తో ఫుల్ బాడీ వర్కౌట్ చేసి చూపిస్తాం. సో ప్రెసెంట్ మనకి 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మన కంటెంట్ ని ఇంకా మంచిగా బెటర్ గా ముందుకు తీసుకుపోతాం. మన వాళ్ళు ఇంకా ఎవరైనా డంబిల్స్ వేయకపోతే త్వరగా వేయండి. ఆల్రెడీ మీ దగ్గర డంబిల్స్ ఉంటే స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేయండి. ఎంత బాగా వేసారో నేను కూడా చూస్తా.